ఇవాళ కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ పేరుతో ఇవాళ బీసీలను ఓట్లు ఇచ్చుకొని ఇవాళ బీసీలను ఆగమాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో 42% బీసీల రిజర్వేషన్లని ప్రగాల్గాలు వచ్చిన రేవంత్ రెడ్డి ఇవాళ బీసీల పట్ల ఆయనకు చిత్తశుద్ధి లేదు. ఇవాళ ఆర్ కృష్ణయ్య గారు మా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఇవాళ ఉమ్మడి తెలంగాణ తెలుగు రాష్ట్రాల జేఏసీగా ఏర్పడి ఇవాళ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఆ బంద్లో కూడా మేము అనేకమైన కుల సంఘాలు ఇవాళ పాల్గొని మాకు ఎస్సీ ఓసీలు కూడా మాకు మద్దతు చేయడం జరిగింది. ఇవాళ బీసీలు అణగదొక్కబడ్డరు. బీసీలను మొదటి నుంచి కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా బీసీలను అణగదొక్కుతూ వస్తున్నారు. కాబట్టి ఇవాళ ఉద్యోగాలలో కూడా 42% రిజర్వేషన్లు కల్పించి బీసీలను ముందు వరుసలో ఉంచవలసిన బాధ్యత అగ్రవర్ణాలది. ఇవాళ వాళ్ళే అడ్డుపడతా ఉన్నారు. ఇలా ఒక ఆయన ఇటు మాట్లాడతాడు, ఒక ఆయన అటు మాట్లాడతాడు. బీసీల పట్ల వాళ్ళకు చిత్తశుద్ధి లేదు. రాబోయే రోజుల్లో కూడా బీసీలు ఐక్యతగా తెలంగాణ ఉద్యమం అయితే ఏ తరహా చేసిండ్రో బీసీ ఉద్యమం కూడా అన్ని కుల సంఘాలతోని మేము రోడ్ల మీద కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి తక్షణమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఇవాళ అక్కడ వాళ్ళిద్దరూ పార్లమెంట్లో వాళ్ళు చర్చించి 10 నిమిషాలు ఛాయాగ్రతలు చేపట్ల ఇవాళ బిల్లును పాస్ చేయొచ్చు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఇవాళ బీసీలకు అన్యాయం చేస్తూ ఉన్నదని మేము ముక్త కంఠంతో చెప్తా ఉన్నాం. బీసీలు అందరం కూడా ఐక్యత అయ్యే రోజు వచ్చింది. తప్పకుండా ఐక్యతగా ఉంటాం. మేము ఈ 42% రిజర్వేషన్ తప్పకుండా సాధిస్తామని తెలియజేస్తున్నాం. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, 42% రిజర్వేషన్ వెంటనే. రాయపర్తి మండల కేంద్రంలోని బీసీ జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు, అలాగే గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు, అలాగే గౌరవ మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్రావు గారి ఆదేశాల మేరకు ఈరోజు స్వచ్ఛందంగా బంద్ రాయపర్తిలో నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా గౌరవ కాంగ్రెస్ పెద్దలకు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే బీసీలకు ప్రకటించిన 42% రిజర్వేషన్ వెంటనే అమలు చేసి ఎలక్షన్లకు పోవాలని మేము కోరుతున్నాము. లేని ఎడల ఇవే కాదు, గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. ఇప్పటి వరకు ఎలక్షన్లకు రేపు పెడతాం ఎల్లుండి పెడతామని కాలయాపన చేసుకుంటూ వస్తూ గ్రామాలలో గ్రామ పంచాయతీని పరిపాలించే పరిపాలనా దక్షుడు లేక మొత్తం చెత్త కుండీలతో తయారై గ్రామం అస్తవ్యస్తంగా తయారవడానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం. ఇకనైనా కాంగ్రెస్ పార్టీ గాని, కేంద్రంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గాని, బీజేపీ పార్టీ గాని ఈ రెండు ద్వంద్వ వైఖరిని వీడి ఇకనైనా సమన్వయంతో బీసీల మీద ఏ కొంచెం ప్రేమ ఉన్నా వెంటనే ఈ 42% బీసీ రిజర్వేషన్ అమలు చేసి ఎలక్షన్లు నిర్వహించాలని కోరుతున్నాము. లేని ఎడల ఈ బందీ ఒక్కటే కాకుండా భవిష్యత్తులో నిరాహార దీక్షలు గాని ఇంకా ఎన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. గతంలో మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నాం. ఈరోజు బీసీల కోసం అనునిత్యం ఎప్పుడైనా రోడ్డెక్కి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సిద్ధంగా లేని ఎడల మీరు ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే ఈరోజు మీరు మాట్లాడుతున్నారండి, మేము బీసీలకు మద్దతు ఇస్తున్నామని. సిగ్గుండాలే మాట్లాడడానికి. మీ చేతుల్లో ఉన్నది. మీరే రిజర్వేషన్లు ప్రకటిస్తారు, మీరే ఎన్నికలకు పోతామని చెప్తారు. ఈ రోజు పొద్దున నోటిఫికేషన్స్ ఇస్తారు, సాయంత్రం కల్లా విత్ ఎలక్షన్లు క్యాన్సల్ అని చెప్తారు. ఏమనిపించట్లే. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని రైతుల పక్షాన గాని జనాల పక్షాన గాని మీకు ఏమాత్రం కొంచెమైనా ప్రేమ ఉంటే బీసీ రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని బీసీల తరపున కోరుతున్నాను. జై హింద్, జై తెలంగాణ.